7వ ఎపిసోడు. ఈ ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కంగ్రాచ్యులేషన్స్ కల్పకం గారు, డబుల్ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకండి అన్నది కల్పకం అతి ఉత్సాహంగా ప్రవేశించిన విశ్వనాథాన్ని చూస్తూ. అదే పొద్దున కరుణాదేవి గారు ఫోన్ చేశారు, మీరు స్కూల్ స్థాపిస్తున్నారట కదా. అది కరుణాదేవి గారి అభిప్రాయం. జరుగుతుందని మాత్రం నేను ఇంకా అనుకోను. ఎందుకని? అందరం లేమా? అతడెంత ఉత్సాహంగా చెప్తున్నాడో అంత నిర్లిప్తంగా చూస్తోంది కల్పకం. మీకు అసలు ఊపిరి పీల్చుకునే ఖాళీ లేదు. మీరు నా కోసం అనవసరంగా చూడకండి, శ్రమపడకండి అంది కల్పకం. అది కాదండి కల్పకం గారు, ప్లీజ్ మీరు నా పనులు చెయ్యొద్దు. ఖండితంగా ఉన్న ఆ ధోరణి ఏంటో అర్థం కాక ఒక్క క్షణం చూసి సరేలేండి అని వెళ్ళిపోయాడు విశ్వనాథం. అదేంటి కల్పకం, పాపం డాక్టర్ గారిని అలాగ అన్నావేంటి? తనకై తాను సహాయంగా వస్తా అంటే. ఆమె కరుణ వైపు బాధగా చూసింది. మీ ఇంట్లో ఎవ్వరు పురుషులు లేరు గనక ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నానండి. విశ్వనాథం గారే గనక నాకు సాయం చేస్తే ఈ లోకం మాట అటుంచి ఇంట్లో వాళ్లే నన్ను కాకులై పొడుచుకు తినేస్తారు. అది నా కర్మ అని మరీ నిభాయించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. కరుణకి జాలేసింది, కానీ ఏం చేయలేకపోయింది. ఏదో స్ఫురించినట్టు తనలో తానే తల పంకించి అదే సమయంలో తన గాగుల్స్ మర్చిన డాక్టర్ వెనక్కి వచ్చాడని, కిటికీ పక్క నుంచి ఈ సంభాషణ విన్నాడని వారికి తెలియదు. విశ్వనాథం నిష్క్రమిస్తుండగా పాపారావు ఎదురొచ్చాడు. వరండా దిగి మొక్కల మధ్య నుంచి నడుస్తూ, ఓ మాస్టారు, నమస్కారం అండి. ఏంటి అప్పుడే ఇలా లేచి తిరిగేస్తున్నారు? మీరు మంచం దిగొద్దని నేను వచ్చి చెప్తామో అని అనుకున్నాను. మతిపోయినట్టే చూశాడు పాపారావు. ఏంటి విశ్వం, ఏంటి నువ్వు అనేది? అదే మీకు టైఫాయిడ్ వచ్చిందట కదా, ఆ రోజు నా దగ్గర డబ్బులు అంతే ఉంది, అంచేత 500 ఇచ్చాను. నేను వచ్చి ఇద్దామనుకుంటున్నాను ఇప్పుడు. పాపారావు నుదుటి పట్టిన చెమటను ఒత్తుకుంటూ మొక్కల మధ్య సిమెంట్ సోఫా మీద కూలబడ్డాడు. విశ్వం, ఏమిటో నాకే అర్థం కావడం లేదు. నేను రాయిలానే ఉన్నాను. ఓ అని 2 క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. విశ్వం, ఏం లేదండి, నేను వెళ్తున్నాను. కాదు, పాపారావు చేతిని గట్టిగా ఆపాడు. నాకు నిజం చెప్పు, లేదంటే నా మీద ఒట్టే. ఇక తప్పక ఒక వంక అయిష్టంగా ఉన్నా చెప్పక తప్పలేదు విశ్వనాథానికి. మీ వైద్యం నిమిత్తమని మీ అబ్బాయి లక్ష్మణరావు 10 రోజుల క్రితం వచ్చాడు. నేను ఏదో ప్రయాణంలో ఉండి అప్పటి మటుకు వీలైనంత డబ్బు, కొన్ని మందులే ఇచ్చాను. ఊరి నుంచి వచ్చాక ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆ విషయం గుర్తొచ్చింది. క్షమించండి రాలేపోయినందుకు. పాపారావు వదనంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. ఎవరు క్షమించాలి విశ్వం? మీ మాస్టర్ ఎంత అభిమానవంతుడో నీకు తెలియదా? నేను చావనైనా చేస్తాను కానీ ఏ వెధవల చేత కబురంపుతానా? నీ డబ్బు నీకు ఎలాగో తీర్చేస్తాను నాయన, ఏమీ అనుకోకే. మీరు తీర్చాలా మాస్టారు? మర్చిపోండి. వద్దు నాయన, తీర్చేస్తాను. కల్పకాన్ని అడిగి వచ్చిన డబ్బులో సగం అప్పులకు పోను, సగం ఇంటి ఖర్చులకని కల్పకం పకడ్బందీగా ఏర్పాటు చేయడంతో చేతికి డబ్బులు దొరక్క ఈ వెధవ ఇలా తయారయ్యాడు. చాలామంది చెప్తున్నారు ఈ మధ్య. ఇంకెప్పుడు వాళ్ళ మాటలు నమ్మక విశ్వం. అలాగేనండి. ఎలా వచ్చారేంటి? కల్పకం లోపల ఉంది, వెళ్ళండి. లోపల లేదు, అదిగో దాని తోడబుట్టిన వాళ్ళ ఘనత విని తలవాల్చుకొని ఏడుస్తోంది. ఉలికిపాటుతో వెనుతిరిగి చూసిన విశ్వం ముఖం వివరణమైంది. స్తంభం దగ్గర నిల్చున్నారు కల్పకం, కరుణాను. సెలవంటూ వెళ్ళిపోయాడు విశ్వం. కల్పకం ఇంటికి బొత్తిగా రావడం లేదమ్మా. మొన్ననే వచ్చాను నాన్న. మీరు బజారుకి వెళ్ళారట కదా అప్పుడు? అవునమ్మా. ప్రయోజకత్వం ఉన్నా లేకున్నా పెళ్ళిళ్ళకు మాత్రం అందరూ తయారేగా. ఆ వెంకట్రాజు గారు మన ఇంట్లో ముసలం పెట్టాడమ్మా, విన్నాను. నీ పెళ్ళి కానిదే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే నా మాట వినేదెవరు? నాకు తెలిసిన 2-3 సంబంధాలు చూశాను. నీకు కూడా పెళ్లి వయసు మించిపోలేదు అని అనుకుంటున్నాను. నా పెళ్లి గురించి ఎందుకు అందరినీ అడుగుతారు? 25 ఏళ్ళు వచ్చాయి. నాకు ఇంకా పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. నాది కన్న ప్రాణం అమ్మా. అవును, ఈ రాత్రే నీ చెల్లెల పెళ్ళి, తెల్లవారుజామున పెద్దాడు పెళ్ళి. నువ్వు ఇంకా రాలేదేంటమ్మా? డబ్బు ఏమన్నా కావాలా నాన్న? డబ్బు బాగానే ఇచ్చావు కదమ్మా, నిన్నే రమ్మంటున్నాను. నన్ను అమ్మ రావద్దంది నాన్న.
బంధువులందరి ఎదుట నేనుంటే చిన్నతనమట, పెద్దదానికి పెళ్లి కాలేదే అని చిన్నదానికి పెళ్ళ అని అందరు నవ్వుతారట. కరుణాదేవి విస్మయంగా వినసాగింది. ఎంత గుండె నిబ్బరం ఈ కల్పకానికి. మీ ఇంట్లో పెళ్ళిళ్ళని నాకు ఇంతవరకు తెలియదే. కల్పకం నేల చూపులు చూడసాగింది. అవును, గోటక విషయం లాంటి గొడవలన్నీ లోపల దాచుకొని ఎలా చెప్తావు? అమ్మా కల్పకం, ఒక్కసారి వచ్చి ఇంటికి భోంచేసి వెళ్ళమ్మా, కన్న కడుపు మూలాన్ని అడుగుతున్నాను అన్నాడు. నాన్న, మీకు అన్నీ తెలుసు. అందరూ అనుభవించే సాధారణమైన సుఖాలకు కూడా నేను దూరమై బ్రతికాను కదా. ఈనాడు కూడా అలాగే ఆ ఇంట్లో పెళ్లి భోజనానికి కూడా నేను అర్హురాల్ని కాను. దూరం నుంచి లక్ష్మి పెళ్లి చూసి వచ్చేస్తాను. నేను వచ్చినట్టు ఎవ్వరికి తెలియనేను. సరే తల్లి, ఈ అసమర్థపు తండ్రి కడుపున పుట్టి ఎన్నో సహించావు, ఇది కూడా అంతే. మాటలు ఇంకా పూరించలేక లేచి భారంగా అడుగులేసుకుంటే వెళ్తున్న తండ్రిని చూస్తున్న కల్పకం చెక్కిళ్లపై కన్నీరు కారుతోంది. కరుణ భుజం మీద చెయ్యేసి స్నేహంగా అంది, ఏడవకు, అందరికీ ధైర్యం చెప్పి నువ్వు ఎందుకు ఏడుస్తావు? నీ త్యాగం ఊరికే పోదు అంది కరుణ. నా గురించి నాకు బాధ లేదండి, నాన్నగారి గురించే. నాకు తెలుసమ్మా. మీ నాన్నగారి మానసిక బాధని కూడా నువ్వు తొలగించాలి. ఎలా? నీకు ఒక ఉత్తమమైన వ్యక్తితో పెళ్లి జరిగితే ఆయన బాధ చేత్తో తీసేసినట్టే పోతుంది. నాకా పెళ్ళా? ఎందుకు కల్పకం అంత నిరాశగా మాట్లాడుతున్నావు? అందరూ నా రూపం అంటారు కదండి, నేను బాగుండాను కదా. నీకున్న సద్గుణాలకు నువ్వు కళకళలాడే సౌందర్యవతిలాగా నాకు కనిపిస్తావు. వాటి ముందు నీ రూపం ఎవరు చూస్తారు? అసలు సకల గుణాలు కలిగిన నువ్వు అద్భుతమైన సౌందర్య రాశివి అంది కరుణాదేవి. మీకు నా మీద అభిమానం, అందుకే అలా మాట్లాడుతున్నారు. పిచ్చిదానా, ఈ తెలివి తక్కువ తనంతోనే నీ చుట్టూ తిరుగుతున్న విశ్వనాథాన్ని అతడి మనసును గ్రహించలేకపోతున్నాం. అర్థం కానట్టు చూసింది కల్పకం. నువ్వంటే ఇష్టం లేకుంటే నీకు స్కూల్కు సహాయం చేస్తానని అతడు ముందుకొస్తాడా? అతని మంచితనం నువ్వు చూస్తూనే ఉన్నావు. కంపితురాలే చూసింది ఆమె. అసలు కల్లోనైనా తలచరాని విషయం అది. మా నాన్నగారు ఇక ఇలా కూడా బ్రతకలేరు. ఇంట్లో అందరూ ఆయన సుఖశాంతులను హరించి పీడించేస్తారు. ఇక నేను పని చేస్తే కుటుంబంలో ముఖ్యంగా పెద్దవాళ్ళు ముగ్గురు ఏ విషయమో తాగేస్తారు, తినరు. అది నీ అపోహ. అయినా నిన్ను స్వతంత్రించి చేసుకోమని అనలేదు కదా. మీ నాన్నగారి అనుమతితోనే. వద్దండి, చేతులు జోడించి నమస్కరించింది అర్థిస్తున్నట్టు. నాన్నగారు వింటూనే కూలిపోతారు, ఇంకా కోలుకోరు. మీరు అసలు ఇలాంటి ప్రస్తావన తీసుకురాకండి. విశ్వనాథం ఎంత ఉత్తముడో. అతడు తక్కువ జాతివాడు, అదేగా నీ అభ్యంతరం? కాదు, నాకు అటువంటి మూఢాచారాలు ఏమీ లేవు. నన్ను అర్థం చేసుకోండి. అర్థం బాగా చేసుకున్నాను కల్పకం. ఎంతసేపు నీ సహాయం ఒకరు పొందాలని అనుకుంటావు తప్ప ఆ గర్భంతోనే నువ్వు బ్రతకాలి అని అనుకుంటావు. అందుకోసం ఏ సుఖమైనా త్యాగం చేసేస్తావు. మీరు నన్ను నిందిస్తున్నారా? జాలిగా నవ్వింది కరుణాదేవి. లేదమ్మా కల్పకం, ఇలా నిన్ను ఇంట్లో వాళ్ళందరూ నిందించే రోజు వస్తుంది. త్యాగానికి గుర్తింపు లేని సంఘం ఇది. ఎంతకాలం అసలు ఇలా బ్రతుకుతావు? ఇప్పటికే ఇంట్లో స్థానాన్ని కోల్పోయావు. ఇక్కడ నేనున్నంతకాలం పర్వాలేదు. శాంత భర్త వస్తాడు, రవి భార్య వస్తుంది. వాళ్ళు నిన్ను నాలా చూస్తారని భరోసా ఏంటి? నీ ఆధారం నీకు అండొద్దా? అప్పుడు కిన్నురాలే చూసింది కల్పకం. నేనేదో ఉద్ధరింపు చేశానని తెప్పడం లేదమ్మా. నీ భవిష్యత్తు గురించి కన్నతల్లి ఎందుకు శ్రద్ధ తీసుకోరో నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. మీ కుటుంబంలో అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మరి నీకు మాత్రం పెళ్లి చేయరా? అలా ఎందుకు ఆలోచించదు మీ అమ్మ? కల్పకం, విశ్వనాథు నువ్వంటే ఇష్టపడుతున్నాడు. అతను మీ నాన్నగారికి చెప్పమని, తనకు చెప్పగల ధైర్యం లేదని అనేకసార్లు అన్నాడు. ఎంత హద్దులు తెలుసో చూసావా అతడికి? తనకై తాను నీ దగ్గర ఈ ప్రస్తావన తేవడానికి మీ నాన్నగారి పెద్దరికాన్ని అవమానించినట్టేనని అతడి భయం. నాన్నగారు మహా అభిమానవంతులండి. నాకు పెళ్ళైతే ఇంకా నా డబ్బు తీసుకోరాయన. మీ ఇంట్లోనే ఉంటారు అప్పుడు ఆయన? ఉండరండి, నా దగ్గర రారు. ఆయన చాలా అభిమానవంతులు అంది మళ్ళీ. అసలు నీకు ఇష్టమో లేదో చెప్పు, ఇవన్నీ నేను ఒప్పించే బాధ్యత నాదే అంది ఆవిడ. ఈరోజు మీ ఇంట్లో పెళ్ళిళ్ళన్నీ అయ్యాయి కదా, ఇప్పుడు తీరిగ్గా మాట్లాడతాను నేను. కల్పకం మనసు ఏనాడూ లేనంత ఆనందంగా ఉంది, కలవరంగా కూడా ఉంది.
విశ్వనాథం మాటిమాటికి కళ్ళల్లో నిలుస్తున్నాడు. మీ నాన్నగారు రమ్మన్నారు కదా కల్పకం, వెళ్ళు, దర్జాగా వెళ్ళు. ఇదిగో నా పట్టుచీర తీసుకో, కట్టుకో. అవన్నీ ఎందుకండి? ఎవ్వరికి తెలియకుండా ఏ మూలనో నిలబడి చూసి వచ్చేస్తాను. మధ్యతరగతి ప్రజల సంగతి మీకు తెలియదు. పెళ్లి మాని అమ్మలక్కలందరూ నా గురించే ఏదైనా గొడవలు ఏవదీస్తారండి అంది కల్పకం. అయితే ఆ పెళ్లిలో పెద్ద గొడవే జరిగింది. తండ్రి ఏదో పని మీద అటు వచ్చి కల్పకాన్ని గుర్తించి మోగగా కళ్ళతోనే సంతోషాన్ని ప్రకటించి వెళ్ళిపోయాడు. తల్లి, చిన్న చెల్లి, రాముడు చూసినా చూడనట్టే వెళ్ళిపోయారు. పెళ్లి ముస్తాబులో నిండుగా ఉన్న లక్ష్మిని కళ్ళారా చూసి ఆశీర్వదించింది కల్పకం. కొద్ది రోజుల్లో నేను కూడా ఇలాగే పెళ్లి కూతుర్లా, విశ్వనాథం పెళ్లి కొడుకుగా మధురో హాల్లో తేలిపోయింది కల్పకం. లక్ష్మి అందగత్తె కదా, కట్నం లేకుండా చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు 50,000 తెమ్మంటున్నాడు. అయితే నేను ఎలా తేను అని బ్రతిమలాడుతున్నాడు పాపారావు. బాగుంది, ఎలా పెళ్లి చేసుకుంటాం? కనీసం 50,000 ఇస్తారు అని అనుకున్నాను. పాపారావు కొడుకుల వైపు తిరిగాడు. ఒరేయ్, చూస్తారే, మరి వాళ్ళ కూతుళ్ళని మీరు అదేమన్నా ఆలోచించారా అని అడిగాడు పాపారావు. వాళ్ళు నోరు మెదపకుండా తలవాల్చుకొని నిల్చున్నారు. మేం వాళ్లకు ఉద్యోగాలు వేయించుకుంటాం, కానీ మా అబ్బాయికి ఉద్యోగం ఉంది. 50,000 అక్కడ పెట్టు, లేకపోతే కల్పకంలాగానే ఈఎంఐని కూడా ఇంట్లో అట్టపెట్టుకో అన్నాడు. ఏం కూసావురా అన్నాడు పాపారావు కోపంగా. ఇంతలో బంధువులందరూ వచ్చి, ఎందుకయ్యా గొడవ, అప్రతిష్ట కూడాను, నీ కూతుళ్లే వాళ్లతో ఏకమైపోయారు, ఎందుకు పెళ్లి కానిచ్చాయి, అదేదో ఇచ్చి అన్నారు బంధువులు. మీ పొలము ఇల్లు మాకు ఇచ్చేయండి, అప్పుడు పెళ్లి కానిచ్చేస్తాం. రత్నాంబ వచ్చింది, ఇవన్నీ నా పుట్టింటి ఆస్తి, నేను చచ్చినా ఇవ్వను అంది ఆవిడ. భార్యను ఒప్పించలేక, వెంకట్రావును ఒప్పించలేక సతమతం అవుతున్నాడు. అయ్యా త్వరగా తేల్చండి, ముహూర్తం సమీపిస్తోంది అని ఒకవంక పురోహితుడు గొడవ ప్రారంభించాడు. పాపారావు ఏం చేసేది లేక ఇంటి దస్తావేజులు తేవడానికి అల్మరా దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ ఆయన గుండె ఆగినంత పనైంది. ఇంటి కాగితాలు కానీ పొలం దస్తావేజులు కానీ ఏమీ లేవు. ఇటీవల వసూలైన ప్రావిడెంట్ ఫండ్ పైకం కూడా లేదు. ఒక్కసారి గగ్గోలైపోయింది. అవన్నీ నీ సుపుత్రులు ఏనాడో ఎక్కడో తాకట్టు పెట్టేశారు. ఇంతకాలం ఆ విషయం తెలియకే ఉన్నావా? నువ్వే పెట్టమన్నావట కదా, లేందా ఇల్లు ఇంతకాలం ఎలా గడుస్తోంది? వెంకట్రావు అన్నాడు. బంధువులందరూ హేళనగా చూస్తున్నారు. ఏంట్రా ఇదంతా అని పాపారావు కొడుకుల వైపు చూశారు. వాళ్ళక్కడ లేరు. ఒకవంక వెంకట్రాజు అప్పుడే తన బలగంతో నిష్క్రమిస్తున్నాడు. దుర్మార్గుడా, నువ్వు పెళ్లికి కాదురా వచ్చావు, నన్ను ఇలా అవమానించడానికే వచ్చావు అంటూ ఒక్కసారిగా స్పృహ తప్పి నేల మీద వాలాడు. అయ్యో, నా పొలం, నా ఇల్లు, నా భర్త. ఒక్కసారిగా రత్నాంబ, రామాయమ్మ శోకాలు మొదలుపెట్టారు. నాన్న అంటూ ఒక్కంగలో కల్పకం తండ్రి వద్దకు వచ్చి అతడికి ఉపచారాలు చేయసాగింది. కిటికీలోంచి ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ పాపారావు ఏదో ఆలోచిస్తున్నాడు. ఎలా ఉన్నారండి అంటూ ఆదరంగా పలకరిస్తూ ఆయనని పరీక్షిస్తున్నాడు విశ్వనాథ్. ఒక పక్క నిలబడి ఆత్రంగా చూస్తోంది కల్పకం. ఇక పర్వాలేదు కదండి? ఏం పర్లేదు, బలమైన ఆహారం ఇస్తూ జాగ్రత్తగా ఉండండి, చూడండి. పాపారావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎలా చూస్తుంది? ఎంత బరువు పడిందమ్మా కల్పకం నీ మీద. ఎందుకు బ్రతికించావు? విశ్వనాథం నన్ను చావనీయకపోయావా? విశ్వనాథం వచ్చి పాపారావు శయ్యపై కూర్చున్నాడు నాడి చూస్తూ. మాస్టారు, 10 సంవత్సరాల క్రితం తెలివైన బీద కుర్రాడు ఇంటర్మీడియట్ పాస్ అయి పై చదువులకు టికాణా లేక దారి తెన్ను తోచని దశలో మీ వద్దకు వస్తే వాడిని చావకపోయావా అని అనకుండా అతి శ్రమతో అందరికీ చెప్పి స్కాలర్షిప్ వచ్చేటట్టు చేసి ఈనాడు ఇలా నిలబడగలగడానికి పునాది వేశారు మీరు. మరి ఎందుకు? అది ఉపాధ్యాయుడిగా నా బాధ్యత. కానీ ఇవాళ ఈ మందులు, వైద్యం ఖర్చు ఎలా తీర్చుకోను? తీర్చనవసరమే లేదు. మీరు పెంచిన మొక్కగా ఇది నా బాధ్యత. ఇదంతా మీదే మాస్టారు. ఆనాడు మీరు ఆదుకోకుంటే నేను ఈనాడు తండ్రిలాగే పొలంలో రోజు కూలీగా బ్రతకవలసి వచ్చేవాడిని మాస్టారు. అవును అంటూ ప్రవేశించింది కరుణాదేవి. ఆమె వెనక పళ్ళు, రొట్టె, ఫ్లాస్కు తెచ్చిన నౌకర్ టేబుల్ మీద ఉంచాడు. మిమ్మల్ని అందరినీ శ్రమ పెట్టేస్తున్నాను. మీరు ఇప్పటికీ 4 రోజులుగా ఇలా ఉన్నారు. నాన్న,
డాక్టర్ గారు, కరుణాదేవి గారు మనని పూర్తిగా ఆదుకున్నారు. వెంకట్రాజు నుండి ఇంటి కాగితాల అతడు కోరిన డబ్బిచ్చి విడిపించారు విశ్వనాథం గారు. నీరసంగా ఉన్న పాపారావు కళ్ళ నుండి దుఃఖం పొంగి పొరలింది. నా వాళ్ళు అనుకున్న వాళ్ళంతా పరాయి వాళ్ళు అయిపోతే నువ్వు ఏ బంధంతో ఇలా కన్న బిడ్డలాగా కాపాడావు విశ్వం. కరుణాదేవి గారు, వచ్చే జన్మలో మీ కడుపున పుడతానండి. అంతకంటే నేను రుణం తీర్చుకోలేను. మా రుణాలు తీర్చమనడం లేదు పాపారావు గారు, ఇవేమీ రుణం కాదు. అయితే మేము పరాయి వాళ్ళు అనుకుంటే పరాయి వాళ్ళం, సొంతం అనుకుంటే సొంతం చేసుకోవడం మీ తెలివిలో ఉంది. అంటే నన్నేం చేయమంటారమ్మా? కల్పకం మీకు కొడుకు తానే అయి కాపాడిందని అంగీకరిస్తారు కదా. అంతవరకు తలుపు చాటున పడి ఏడుస్తున్న రత్నాంబ ఎదుటికొచ్చి కరుణాదేవి పాదాలు పట్టుకుంది. ఆమెను చూడ్డానికి ఇష్టం లేకున్న పాపారావు మరోవైపు మొహం తిప్పుకున్నాడు. అవును, రాయి అనుకున్నది రత్నమైంది. నీడ గూడు లేకుండా చేశారు. ఉద్ధరిస్తారు అని అనుకున్న కొడుకులు శత్రువును చూసినట్టే చూశామమ్మా. కల్పకాన్ని నిన్ను చిన్నప్పటి నుంచి నా పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు అంటూ కల్పకం పాదాలు పట్టుకోబోయింది తల్లి. చిచ్చి, ఏమిటమ్మా ఇది? ఎందుకు ఇలా అవుతావు? తల్లిని తండ్రిని చూడడం కూడా గొప్ప. ఏయ్ పోవే రాక్షసి ఇక్కడి నుంచి. పాపారావు కోపంగా అరుస్తుంటే విశ్వనాథం, కరుణాదేవి వారించారు. నాన్న, మీరే అలా అంటే అమ్మ ఏమైపోతుంది అన్నది కల్పకం. అది ఏది కాదమ్మా, నిన్నే అందరం కలిసి నాశనం చేసేసాం పాపారావు గారు అంటూ కరుణాదేవి అతడి దగ్గరకు వచ్చి నిలబడింది. నిజంగా మీరు కల్పకం జీవితం ఆనందమయం కావాలి అని అనుకుంటున్నారా? మళ్ళీ కాదన్నరుగా. నా తల్లి కల్పకం మీదే ఒట్టు. మరి వినండి, డాక్టర్ విశ్వనాథం గారు మీ అమ్మాయి కల్పకాన్ని మనస్ఫూర్తిగా వివాహం ఆడడానికి ఎన్నాళ్ళగానో నిరీక్షిస్తున్నారు. మరి మీ కులం అభ్యంతరం ఉంటుందని భయపడుతున్నారు. ఈ అవకాశమైనా వినియోగించి అమ్మాయి జీవితాన్ని ఆనందమయం చేస్తారు అని అనుకుంటున్నాను. కల్పకం ప్రాణాలు ఉగ్గబట్టే చూస్తోంది. విశ్వనాథం బెదురుతో చూస్తున్నాడు. రత్నాంబ రాయిలాగా అలాగే నిలబడిపోయింది. పాపారావు 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. భగవంతుడిని ఉద్దేశించి, శుభం. దేవతలారా నమస్కారం. ఈనాటికి నా కన్నతల్లిపై మీ కృప ప్రసరించిందా? ఆనంద బాష్పాలు అవిరాళంగా స్రవిస్తున్నాయి ఆ వృద్ధుని కళ్ళల్లో. ఇలా రా అమ్మ కల్పకం, ఇలా రా నాయన విశ్వనాథం. 2 చేతులు కలుపుతూ అన్నాడు పాపారావు. కల్పకం పేరు పెట్టినందుకు నా పాలిట కల్పతరువే అయ్యావు తల్లి. సుఖించు, దీర్ఘ సుమంగళి భవ. నాయన విశ్వనాథం, కులాలను పట్టుకొని వేళ్లాడే కుసంస్కారిని కానుబాబు. నీ మంచి మందు, నీ నీతి ముందు, నీ బుద్ధిమంతతనం ముందు ఏ కులస్థుడు తలెత్తగలడు? మరి ఏ ఐశ్వర్యవంతుడు మాట్లాడగలడు? నువ్వే ఒక కులానికి, గుణానికి, మంచికి వ్యాఖ్యాతవు. కలకాలం సుఖించండి. నాన్న, మరి నా ఇష్టమేంటో అడగరా అన్నది కల్పకం. మరి మీరంతా నా వద్ద నాతో ఉంటేనే నేను ఈ వివాహానికి అంగీకరిస్తాను. చిరునవ్వుతో ఆమె శిరసును నిమిరాడు పాపారావు. సమాధానంగా కరుణాదేవి కల్పకంను 2 చేతులతోనూ చుట్టి అభినందించింది. కథ సమాప్తం. కథ సుఖాంతం. ఇటువంటి నవలలు పూర్తిగా కావాలా, ఎపిసోడ్ వైజ్గా కావాలా? మీ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మరొక కొత్త నవలతో కలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.